హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే నిన్న అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, సార్ ఆంధ్రప్రదేశ్లో మద్య కుంభకోణం చాలా దారుణంగా జరిగింది, దాదాపు 98,00,00,000 కోట్లు అన్నారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో ఒక ఫ్రాడ్ జరిగింది, దీనికి ఖచ్చితంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయం. ప్రభుత్వము డే 1 నుంచి కూడా ఎక్కడ గతంలో వాళ్ళు చేసిన అవకతవకలపైన ఎక్కడేం మాట్లాడలేదేంటా అనుకున్నాను. బట్ అవకతవకల గురించి మాట్లాడారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఆ మహానుభావులు ఏంటి అంత సేఫ్టీగా ఉన్నారు, తిరిగి రివర్స్లో ఇంకా కౌంటర్లు వేస్తున్నారేంటి, వీళ్ళు ఇంకా అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అని అనిపించింది నాకు, అంటే ఒక సామాన్యుడిగా. ఎందుకంటే ప్రతిదీని ఇసుక కుంభకోణం, మందు మీలాంటి మద్యం కుంభకోణం, ల్యాండ్లు కుంభకోణం, తర్వాత కబ్జాలు కుంభకోణం, ల్యాండ్లో భాగాలు ఇవన్నీ. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఈ మధ్యన ఒక శాంతి గారి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో కూడా మెంబర్స్గా ఎవరిని పెట్టారు, ఎవరిని చేశారు కుంభకోణం. తర్వాత నిన్న కూడా చూశాను, ఏంటది సొసైటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చెరువులో చేపలు పట్టేలాగా ఒక ఆప్షన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చెరువులకు సంబంధించి ఆ చెరువులు ఇచ్చే సొసైటీ పరిధిలోకే తీసుకొచ్చి ఆ సొసైటీని కూడా వైసీపీ వ్యక్తుల్ని అజమాయిషిగా పెట్టి చేశారట. అంటే అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ పొట్ట కూడా కొట్టారు. నిన్న ఎప్పుడు న్యూస్లో చూశాను. అంటే కాదేది దాన్ని అవినీతికి అనర్హం అన్నట్టు చేసేసారు. ఇంకెన్నో చూడండి, ఒక్కొక్కటి ఇంకెన్నో వస్తాయి. అందరికీ తెలిసింది ఏంటి, ఇసుక మద్యమే. మద్యం ఏ స్థాయిలో అంటే నాకు తెలిసి 3.5 తెలుసు సార్, కానీ మద్యం ఇంత దారుణంగా మాఫియా జరిగిందని తెలియదు. అంటే మధ్యలో పురంధేశ్వరి గారు ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఫైట్ చేసి, మధ్యలో కాదు, ఆల్మోస్ట్ ఆవిడ ఇంకా ఎలక్షన్స్ ఇంకొక 8 నెలల్లో 6 నెలల్లో ఉన్నాయనగానే ఆవిడ 8 నెలల్లో 1 year మ్యాక్సిమం 2023లో ఆవిడ తాడేపల్లిగూడెం ఎక్కడికో వెళ్ళి అక్కడ వెళ్ళి బాటిల్ కొనుక్కొని, ఇక్కడ చూడండి QR కోడ్ లేదు, ఒక కార్డ్ స్వైపింగ్ ఏమీ లేదు, క్యాష్ అండ్ క్యారీ అనే విధంగా ఆవిడ బాటిల్ కొని కూడా చూపించారు ఆవిడ. సో అప్పుడు బట్ మరి 4 ఏళ్ళు అలాంటి ఇష్యూ అయిన తర్వాత కొన్ని ఏరియాల్లో QR కోడ్ ఆప్షన్ పెట్టారు ఫోన్పే, అంతవరకు లేదు. అంటే GST లేదు, పన్ను ట్యాక్సులు లేవు, IT రైట్స్ లేవు, ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఏంటి ఇలా అమ్మేస్తున్నారని అనడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ దుకాణాలు అవి. మా చిన్నప్పుడు అనేవారు ప్రసాదు అనేవారు, ప్రభుత్వ సారాయి దుకాణం అని. అలాగా ప్రభుత్వ మద్యం దుకాణాలని, వైన్ షాప్, టైమింగ్ అది కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు. ఆ టైం దాటిన తర్వాత అమ్మినా కూడా అడగడానికి లేదు. ఎవడు అడుగుతాడు? ఏ అధికారి అడుగుతాడు? ఏ అధికారి అడగగలడు? ఒకవేళ ఏ అధికారిని అడిగితే బట్ట కట్టగలడా? అది పరిస్థితి. చెప్తున్నాను కదా, అది కూడా ఎలాంటివి, పోనీ మా డబ్బులతో మేము కొనుక్కున్నా మా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలా? వాళ్ళు అన్ని బ్రాండ్లు దొరకలే, మొదటి 2 ఏళ్ళు దొరకలే, 3వ ఏడు నుంచి మంచి బ్రాండ్లు దొరికాయి. బట్ పక్కన తెలంగాణలో 1000 రూపాయలు ఉంటే అక్కడ 1200, పక్కన తెలంగాణలో 1500 ఉంటే అక్కడ 2000. బ్రాండ్ బట్టి మళ్ళీ రేట్లు. వీడేదో పోనీ ఒక 200 150 రూపాయలు ఇచ్చి ఒక క్వార్టర్ కొనుక్కుంటే సామాన్యుడు, అది కూడా ఎప్పుడు వినని పేరు కల్తీ మందు. ఏది అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా బూమ్ బూమ్ అనే ఏదో పేరు చెప్పారు. బూమ్ బూమ్ అంట అదో ప్రొడక్ట్ పేరు. దానిపై చెప్పగానే సంథింగ్ అదే, దానికి సంబంధించి అందరూ నవ్వేశారు కూడా. బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాపిటల్స్ అంట. చూడండి, స్పెషల్ స్టేటస్ అప్పుడు అందరూ అప్పుడులో బాగా ఎటకారం చేశారు. అబ్బా జగనన్న తెస్తానన్న స్పెషల్ స్టేటస్ తెచ్చేశాడు రా ఇగోండి అని చెప్పి. దాని మీద అయ్యంగార్ గారు అని ఒక సినీ దర్శకులు నటుడు ఆయన కూడా వ్యంగ్యంగా 2-3 వీడియోలు చేసి కూడా పెట్టారు సోషల్ మీడియాలో. సో ఆ స్థాయికి వెళ్ళిపోతే మరి అదంతా ఎక్కడికి వెళ్ళినట్టు ఆ డబ్బు అంతా? సరే, మన డబ్బు ఉంది, మనం పంచుతాం, మనం ఇచ్చిన ఈ పథకాలు చాలు, మనమే గెలుస్తాం, అప్పుడు చూద్దాం అనుకున్నట్టుగా అనుకున్నారు. చూడండి వాళ్ళు ఎంత ప్లాన్ వేశారు. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడుగా, దానికి తోడు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకం అయిపోయారు. ఎంత వ్యతిరేకం అయిపోయారు? ఇప్పుడు సామాన్యుడు కష్టపడి ఆటో నడిపో లేదా రిక్షాలు తాగో కూలి పని చేసుకో, సాయంత్రం ప్రశాంతంగా 2 పెగ్గలు వేసుకొని పడుకుందాం అనుకునేవాడు కూడా యాంటీ అయిపోయాడు. అరే మా డబ్బులు పెట్టి మేము కొడితే కూడా మంచి నికాసైన మందు దొరకకపోవడం ఏంటి, ఇదేంటి పరిస్థితి అని ఆడు బయటపడకపోయినా వాడికి మండింది.
అరే ఇంకో మా కొలీగు వాళ్ళ బావగారు రీసెంట్గా చనిపోయారు. బట్ ఆయన డ్రింకింగ్ అలవాటు ఉంది, ఓకే. సో ఆయన చెప్పిన తర్వాత మా బావ అడిగాను, ఏమంటే రీసెంట్గా చనిపోయారండి, ఇట్లా డ్రింకింగ్ వల్ల ఆయన పొట్ట కాలేయం ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఎందువల్ల అంటే ఇంకేంటండి గత ప్రభుత్వంలో చేసిన అరాచకం మందు వల్ల. హైదరాబాద్ లో ఒక డాన్స్ మాస్టర్ కూడా అలాగే చనిపోయారు సార్, రాకేష్ మాస్టర్. తిరుపతి సంథింగ్ వెళ్ళి మరి బియర్ తాగిన తర్వాత చనిపోయారని అన్నారు అప్పుడు అందరూ. ఎంతో ఈయన అయితే మాత్రం పక్కాగా అదే అని చెప్పి ఆయన భావోద్వేగంతో ఏడ్చేసి తిట్టాడు కూడా మా కొలీగ్. సో అట్లా నాకు తెలిసింది ఒక్క కేసే, అట్లా ఎంతమందో. సో ఇట్లాంటిది దానికి ఒక ట్యాక్స్ లేదు, ఒక రసీదు లేదు, ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, ఇవన్నీ ఎక్కడికి ఎంత బ్లాకేగా. ఏంటి ఆథరైజ్డ్ బ్లాక్, మళ్ళీ దాని పేరు ఎందుకు, ప్రభుత్వమే నడిపిస్తుంది కాబట్టి. చూడండి అసలు ఎంత దారుణంగా. అంటే మనల్ని ఎవడు అంటాడు, మనల్ని ఎవడు ఆపేది, ఎవడే మనం ప్రశ్నిస్తాడు, ఎవడే మనం పీకుతాడా చూద్దాం, ఆయన ఎక్కడ వేయాలి అక్కడ వేసేద్దాం, ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కేద్దాం. మరి కదా అది చిన్న చిన్న వాటికే మనం రసీదులు అడుగుతాము, లేదంటే ఒక లెక్క చెప్తామే. సాధారణంగా 10-15 వేలు ఉద్యోగస్తులే ట్యాక్స్లు కడుతున్నాడే ఇవాళ. 20,000 30,000 దాటినోడు ట్యాక్స్ కడుతున్నాడు, మినిమం ట్యాక్స్. మరి వీళ్ళు అది ఏమైంది, ఈ గడిచిన 4 ఏళ్లలో ఎంత అసలు ప్రభుత్వాన్ని నిలబడాలన్నా ప్రభుత్వం కూలిపోవాలన్నా మద్యమే కారణం అని అంటారు కదా. మద్యపాన నిషేధం వల్ల అప్పట్లో ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి, మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వానికి సరిగ్గా రెవెన్యూ రావట్లేదు అన్నంత స్థాయిలో ఉన్న మద్యంని 10 రూపాయలకి దొరికే మందుని కూడా 150 రూపాయలు 200కి అమ్మారు. అంటే ఎంత లాభం చూడండి. ఇప్పుడు 10 రూపాయలు లాభం కాదు, 10 రూపాయలకి 200 లాభం. రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, జస్ట్ ఇమేజ్. సో 98,000 కోట్లు ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. గతంలో 1,00,000 కోట్లు అనేవారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు. ఇప్పుడు 1,00,000 దగ్గరలో వచ్చింది, మరో 1,00,000 కోట్లు అంటున్నారు. ఏది వాస్తవం అనేది ప్రభుత్వాలు తేల్చాలి. సిబిలు, సిబిసిఐడీలు, ఈడీలు వీళ్ళందరూ కూడా కంకణ కొట్టుకుని చేయాలి. ఎప్పుడు చేస్తారు, చెయ్యరు. అందరూ కూడా ఎవడెప్పుడు దొరుకుతాడో వాడి మీద ఒక కేసు వేసి గ్రిప్ పెట్టుకుందాం, మనకేం ఇబ్బంది వచ్చినా వీడిని వాడుకుందాం అన్నట్టుగా ఉన్నారు. అంటే ఇది నేనండం కాదు, చాలామంది అన్నమాట. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుందా? తిరుపతి తీసుకోండి, తిరుపతిలో ఎన్నో జరిగాయంట, ఎన్నో. తిరుపతి హుండీ ప్రతిసారి కూడా ఆ హుండీలోని అమౌంట్ కూడా ప్రభుత్వ పథకాలకి కేటాయించారంట. మరి అది హిందూ దేవాలయం సంబంధించింది, సనాతన ధర్మం సంబంధించింది, అందరికి ఎలా కేటాయిస్తారు దాన్ని? హిందూ ధార్మికం కోసమో హిందూ ధర్మం కోసమో పాటుపడే దానికోసం, దాని డెవలపింగ్ కోసం వాడాలి. కానీ అందరికి ఎలా కేటాయించేస్తారు? పథకాలు అందరికీ వెళ్తాయి కదా, అన్ని వర్గాల వాళ్ళకి వెళ్తాయి కదా. మరి హిందూ దేవుడు అంటే పడదు, కొంతమంది హిందూ దేవాలయానికి వెళ్ళరు, హిందూ బొట్లు పెట్టుకోరు.